ఓ పక్షి ఎన్నో ఏళ్లుగా రెక్కలు లేకుండా ఓ గుహలో ఒంటరిగా ఉన్నాడు. ఓ రోజు ఓ వానరుని మాట విన్నాడు. ఒక్క మాటతో అతని రెక్కలు తిరిగి వచ్చాయి. ఇది ఓ అసాధారణమైన సంఘటన కాదు, ఇది సంపాతి కథ. రావణుడు సీతను అపహరించిన సమయంలో జటాయువు ఆమెను కాపాడేందుకు పరాక్రమంగా యుద్ధం చేసి తన ప్రాణాలు కోల్పోయాడు. అతని తంపడు సంపాతి తన రెక్కలు కాలిపోవడంతో సహజంగా ఆకాశంలోకి ఎగరలేకపోయాడు. గాఢ నిరాశలో గుహలో ఎన్నో సంవత్సరాలు గడిపాడు. ఒకరోజు హనుమంతుడు, అంగదుడు, జామవంతుడు లాంటి వానరులు సీత కోసం వెతుకుతూ ఆ ప్రాంతానికి వస్తారు. హనుమంతుడు సంపతిని చూసి జటాయువు వీరమరణం గురించి, శ్రీరాముని ధర్మయుద్ధం గురించి చెబుతాడు. ఆ మాటలు వినగానే సంపతికి ధర్మం గుర్తొస్తుంది. అదే క్షణంలో అతని రెక్కలు తిరిగి ఎదుగుతాయి. ఆశ్చర్యంతో సంపతి అడుగుతాడు, నాకు తిరిగి రెక్కలు ఎలా వచ్చాయి? హనుమంతుడు శాంతంగా నవ్వుతూ అంటాడు, నీ ధర్మాన్ని గుర్తు చేసుకున్నావు, అందుకే ప్రకృతి నీకు తిరిగి శక్తిని ఇచ్చింది. ఆ రోజు నుండి సంపతి తిరిగి ఆకాశంలోకి ఎగిరాడు. అతడు ఇకపై ఓ పక్షి మాత్రమే కాదు, ధర్మాన్ని చాటే ఓ శక్తి అయిపోయాడు.